హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కొడాలి నాని నామినేషన్ తిరస్కరించిన ఈసీ అండి. సో వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ ఎలక్షన్స్ 2024 ఎన్నికల బరి నుంచి కొడాలి నాని అవుట్ అంటున్నారు. గుడివాడ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ ఇటీవల ప్రచారం చేశారండి. సో అయితే కొడాలి నాని గత ఎన్నికలే అంటే 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు అవుతాయని టీడీపీ నేతలు శుక్రవారం పేర్కొన్నారు. ఎన్నికల వేళ కొడాలి నాని నామినేషన్ పత్రాలు సమర్పించారు. అందులో ఆయన తప్పుడు సమాచారం పొందుపరిచారని టీడీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారండి. సో ఈ అంశంపై రిటర్నింగ్ అధికారి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రిటర్నింగ్ అధికారికి కొడాలి నాని మున్సిపల్ కార్యాలయాన్ని క్యాంప్ కార్యాలయంగా వినియోగించుకుంటారని అయితే వారు పేర్కొన్నారు. భవనాన్ని అద్దెకి ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్న పత్రాలను కూడా ఫిర్యాదులో జత చేశారు. నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చి కొడాలి నాని నామినేషన్ తిరస్కరించాలి అంటూ సో ఆయన ఇచ్చిన తప్పుడు సమాచారం అయితే పేర్కొన్నారు. సో మరి రిటర్నింగ్ అధికారిని అయితే ఈ విధంగా కోరడం జరిగింది. అయితే తాను ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని వినియోగించలేదని కొడాలి నాని సమర్పించిన అఫిడవిట్లో అయితే స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై రిటర్నింగ్ అధికారి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొందండి. కొడాలి నానితో పాటు ఆయన అనుచరుల్లో కూడా ఉందనేది సమాచారం. సో మరోవైపు నామినేషన్ దాఖలు చేసే గడువు గురువారంతోనే ముగిసింది. ఒకవేళ రిటర్నింగ్ అధికారి కొడాలి నాని అఫిడవిట్లో పేర్కొన్న అంశాలు తప్పు అని గనక అన్నారంటే ఈ విధంగా నిర్ధారించినట్లయితే తప్పు అని ఎన్నికల బరి నుంచి కొడాలి నాని తప్పుకోక తప్పదు అనే చర్చ సైతం నియోజకవర్గంలో సాగుతోందండి.